హాయ్ అండి, నమస్తే అండి. నేను ఈరోజు 15 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి శారీస్ అయితే మీకు చూపించబోతున్నానండి. ఈ శారీస్ అయితే ఈరోజు నేను 2 చీరలు అయితే చూపించబోతున్నానండి. నేను ఇలాంటి శారీస్ చాలా చేశానండి. ముందు కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. ఈ 2 శారీస్ కూడా ఎలా చేశాను అనేది మీకు చూపించబోతున్నానండి. ఒక్కొక్కటిగా చూసేయండి. 15 ఇయర్స్ బ్యాక్ చేసినటువంటి చీరలైనా కూడా ఇప్పటికీ కూడా చాలా ట్రెండీగా ఉంటాయండి. చాలా బాగుంటాయండి. ఎలా చేశాను అనేది ఇప్పుడు చూడండి. ఇదంతా కూడా పళ్ళు పార్ట్ అండి. ప్లెయిన్ వచ్చిందండి. ఇది వచ్చేసి హాఫ్ శారీ మోడల్ అండి. చూసారా? హాఫ్ శారీ మోడల్ అండి ఇదంతా కూడా. ఇలా కుర్చీలలో అయితే మాత్రము ఇది వస్తుందండి. దీనికి సెట్ అయ్యే కలర్లో అయితే లంగామణి టైప్ శారీ అండి ఇది. దీనికి సెట్ అయ్యే కలర్లో అయితే ఇది వస్తుంది. ఇలా అంతా కూడా నేను ఈ క్లాత్ వచ్చేసి ఇది 3 మీటర్స్ లంగా క్లాత్ అండి. ఇంతకు ముందు లంగాలు వస్తున్నాయి కదండి, ఆ లంగా క్లాత్ అండి ఇది నేను తీసుకున్న శారీ. ఈ క్లాత్ 3 మీటర్లు అయితే వచ్చిందండి ఈ క్లాత్. ఇవి ఓణి క్లాత్ అండి. 2.5 మీటర్ అయితే వచ్చిందండి ఈ ఓణి క్లాత్. ఈ 2.5 మీటర్లో నుంచి నేనైతే హ్యాండ్స్ కోసమని కొంచెం తీసానండి. బ్లౌజ్ హ్యాండ్స్ వేసేదానికోసం తీసాను. ఇదంతా బ్లౌజ్ అంతా కూడా ప్లెయిన్ అండి. ఇలా వస్తుంది బ్లౌజు. హ్యాండ్ అయితే ఇలా వస్తుందండి. ఈ హ్యాండ్స్ కోసం అయితే నేను క్లాత్ కొంచెం తీసానండి. పోను ఇంకా 2.10 క్లాత్ ఇది వచ్చిందండి. ఈ క్లాత్ అయితే 2.10 ఉందండి. ఈ క్లాత్ అయితే 3 మీటర్లు అండి. అప్పటికి 2.10 3 మీటర్లు వచ్చేసి 5.10 అయిందండి. 5.10 అయితే శారీ సరిపోదు కదండి. దానికోసమని నేను ఇలా లైనింగ్ క్లాత్ అయితే కట్ చెంగులో వేసేసానండి. ఇలా లైనింగ్ క్లాత్ వేసాను కట్ చెంగు కోసము. శారీ సరిపోదని చెప్పి ఇలా చేశానండి. మనకైతే తక్కువ బడ్జెట్ అయితే మాకు శారీ వస్తుందండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్ అయితే పడిందండి. ఇలా 2 ముక్కలుగా తీసుకొని ఇలా జాయింట్ వేసేసుకున్నానండి. ఇది ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి. టైలరింగ్ రాని వాళ్ళు కూడా ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. నేరు కుట్టడం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇలా శారీస్ అయితే చేసుకోవచ్చండి. చాలా బాగా వస్తాయి. మనకు తక్కువ బడ్జెట్లో అయితే వస్తుందండి. ఇలా షాప్స్కి వెళ్ళినప్పుడు ఇలా ముక్కలు ఏమైనా దొరికితే తీసుకొచ్చుకొని ఇలా చేసుకోండి. చాలా బాగుంటాయండి శారీస్. చాలా వెరైటీగా కూడా ఉంటాయండి. చాలా అందంగా కూడా అనిపిస్తాయి. 2 ముక్కలు తీసుకొచ్చుకొని ఇలా జాయింట్ వేసేసానండి నేను. ఇది కరెక్ట్గా లంగామణి టైప్లో అయితే వస్తుందండి ఈ శారీ. ఇదంతా కూడా కుర్చీ కట్టు చెంగు దగ్గర నుంచి ఇలాంతా కుర్చీళ్ళ వరకు కుర్చీళ్ళు అంతా కూడా ఇది వస్తుందండి. ఇక్కడ ఓణి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ నుంచి మాత్రం ఇలా స్టార్ట్ అవుతుందండి. ఇది ఇలా వస్తుందండి. నేను ఇది పింక్ కలర్ వచ్చేసి పట్టు క్లాత్ తీసుకున్నానండి. ఇలా పింక్ కలర్ వచ్చేసి పట్టు క్లాత్ తీసుకున్నాను. కిందకైతే వైట్ నా దగ్గర ఉందండి. ఈ వైట్ వేసానండి. ప్రతి ఒక్కరు కూడా వేసుకోవచ్చండి. చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇది 15 ఇయర్స్ బ్యాక్ శారీ కాబట్టి ఇలా ప్లెయిన్గా వేసానండి. ఇప్పుడైతే కట్ వర్క్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఇలా దీన్ని మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇలా కట్ వర్క్ పెట్టుకొని చేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. కాకపోతే కొంచెం బడ్జెట్ అయితే కొంచెం ఎక్కువ అవుతుందండి. ఇదైతే చాలా తక్కువ అమౌంట్ అయితే నాకు శారీ వచ్చింది. ఇలా వచ్చిందండి పళ్ళు వైపు. ఇలా చేశానండి. చాలా మంచి లుక్ అయితే ఉంటుందండి. చాలా అందంగా కూడా అనిపిస్తుందండి ఈ శారీ కట్టుకుంటే. ఇలా వచ్చింది.
చూసారా ఇలా వచ్చింది. చూడండి ఇలా వచ్చింది. ఇలా మొత్తం అంతా కూడా ఇలా వేసేసుకున్నాను. ఇలా ఇది మొత్తం కూడా ఇలా వేసేసుకున్నానండి. చాలా నీట్గా అయితే వస్తుందండి, చాలా బాగుంటుందండి ఈ శారీ కూడా. ఇది డైలీ యూస్ కూడా బాగా యూస్ చేసుకోవచ్చండి. ఫ్రైడేస్ అలా కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఈ శారీ మీకు నచ్చినట్టు లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. తర్వాత ఇంకొక శారీ అయితే మీకు చూపిస్తానండి. ఇది బ్లౌజ్ అండి. అప్పుడు వచ్చిన మోడల్ అండి. ఇదైతే నేను కుట్టి 15 years బ్యాక్ అండి. ఇంచుమించు దాదాపు 20 years అవుతుందండి. నాకైతే హ్యాండ్స్ కొంచెం పొట్టేయండి. ఇప్పుడు వీపు కూడా పొట్టయిందండి. ఇలా వెనకాల కూడా పొట్టయింది. కాకపోతే నేను ఇలా వేశానండి, ఇలా జాయింట్ వేశాను. కానీ ఈ వర్క్లో సరిగా కనిపించదని ఇలా వేశానండి. ఈ వర్క్లో కనిపించదని ఇలా వేశానండి. ఇదంతా కూడా ఊడు తీసి ఇలా జాయింట్ కనిపించకుండా వేసుకోవచ్చు అండి. కాకపోతే ఇది మనము తీసేసామనుకోండి క్లాత్ అస్సలు పనికిరాదండి, ఎంత పోగులు వచ్చేస్తుంది. దానికోసం నేను వర్క్లో కనిపించదు లేనట్లుగా ఇలా వేసేసానండి. హ్యాండ్స్ కూడా పొట్టేయండి. కాకపోతే హ్యాండ్స్కి అయితే నా దగ్గర ఉందండి, అప్పుడు కుట్టిన క్లాత్ అయితే ఉంది. ఆ క్లాత్ ఇలా రావడం కూడా, ఆ క్లాత్ మనకి కట్ వర్క్ లాగా వచ్చిందండి. రావడం కూడా ఇలా క్లాత్ అయితే మనకి కట్ వర్క్ లాగా వచ్చింది. కట్ వర్క్ లాగా వచ్చిందండి. ఇలా చూసారా, ఇలా కట్ వర్క్ లాగా అనిపించింది. ఈ క్లాత్ని ఏంటంటే మనకి పొడవు కావాలి కాబట్టి నేను ఇలా కింద సైడ్ నుంచి అయితే వేసేసానండి. కానీ ఇది తీసి వేసుకోవచ్చు అండి. తీస్తే మాత్రం అస్సలు పనికి రాదండి. ముందు పార్ట్లో కూడా ఇలా వేసానండి జాయింట్. కాకపోతే మనకి ఇదంతా ఊడ తీస్తే అస్సలు పనికిరాదండి. బ్లౌజ్ అయితే మాత్రము అస్సలు ఎంత కూడా చమ్కీ వర్క్ అండి. బాగా దగ్గర నుంచి చూడండి, అంతా కూడా చమ్కీ వర్క్, అస్సలు పనికిరాదండి. దానికోసమని ఇలా వేసానండి. జాయింట్ కనిపిస్తే ఇలా కనిపిస్తుంది అని చెప్పి ఇలా వేసేసాను. చూసారా, మంచి వర్క్. నైట్ టైం కట్టుకున్నట్లు ఈ శారీ మాత్రం చాలా బాగుంటుందండి. గుడికి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ ఇలా నైట్ టైం అయితే చాలా బాగుంటుంది. ఈ శారీ మంచి చంకీ వర్క్ అయితే వచ్చిందండి. ఈ క్లాత్ అయితే నేను విడిగా తీసుకున్నానండి. ఇప్పుడైతే శారీ చూపిస్తానండి. పళ్ళు పార్ట్ అండి. ఇది చాలా వైట్ లేస్గా అనిపిస్తుందని కింద వైపు అయితే నేను ఇలా లోపల వైపు ఇలా ఇదే కలర్ తోటి ఇలా ప్యాచ్ వేశానండి. పై సైడ్ అయితే ఇలా వస్తుంది. ఇలా నేనైతే 1/2 మీటర్ కంటే కూడా తక్కువే వేసానండి. ఇది పళ్ళు పార్ట్ 1/2 మీటర్ కంటే కూడా చాలా తక్కువ ఉంది. 40 సెంటీమీటర్స్ వరకు అయితే ఉంటుందండి. ఇది చిన్న పళ్ళు వచ్చేలా వేసుకున్నానండి నేను. మనకి ఎంత కావాలో మీటర్ కావాలన్నా పెట్టుకోవచ్చండి. నేనైతే 40 సెంటీమీటర్స్ ఉండేటట్టుగా పెట్టుకున్నాను. ఇలా వచ్చేసి ఇలా వస్తుందండి పైన ప్యాచ్. దీన్ని కూడా మనకి ఇలా కట్ వర్క్ కావాలనుకుంటే ఇలా కట్ వర్క్ కూడా చేసుకోవచ్చండి. అంటే ఇది 15 years బ్యాక్ శారీ కాబట్టి ఇలా వేసాను. ఇప్పుడైతే కట్ వర్క్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి కట్ వర్క్ వేయించుకోవచ్చండి. కాబట్టి కొంచెం బడ్జెట్ అయితే ఎక్కువ అవుతుంది. మనకి ఎలా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇదైతే మంచి రామా గ్రీన్ అండి. కొంచెం వీడియోలో అయితే కొంచెం తేడా కనిపిస్తుంది. ఇలా అయితే వేసానండి. కింద వైపు కానివ్వండి, ఇలా వేసాను. ఈ క్లాత్లోనే కొంచెం కట్ వర్క్ అయితే వచ్చిందండి. చూసారా, క్లాత్లోనే కొంచెం కట్ వర్క్ వచ్చింది. ఈ కట్ వర్క్ కింద వైపు వచ్చే విధంగా వేశానండి. పైన అయితే ప్లెయిన్ కట్ చేసుకుంది. అంచులకు మాత్రం ఇలా వచ్చింది కాబట్టి కింద వైపు వరకే నాకు సరిపోయిందండి. కింద వైపు వరకే వేశాను. ఇది పైన మాత్రం ప్లెయిన్గా ఉండేదే వేశానండి. ఇలా అంతా కూడా నేను కింద వైపు చూడండి, కింద వైపు అంతా కూడా ఇలా వచ్చిందండి లేసు.
ఈ టైప్లో వేసానండి మొత్తం కూడా కింద వచ్చేటట్టు. ఇది శారీ ఇలా సరిపోతుందని కొంచెం ఆలోచించినట్లయితే మరి కరెక్ట్గా ఇలా సెట్ అయిపోతుందండి. ఇలాంటి శారీస్ మనం ఎన్ని కావాలో చేసుకోవచ్చండి. ఇలా అంతా వేసిన తర్వాత శారీ మొత్తం కూడా ఇలా ప్లెయిన్గా వినిపించకుండా ఇక్కడ అక్కడక్కడ కూడా ఇట్లా స్టోన్స్ పెట్టానండి. ఇలా పెట్టాను. ఇవి కూడా నేను గమ్తో అంటించేసి కుట్టానండి. చూసారా, వెనక హ్యాండ్తో కుట్టాను, గమ్తో అంటించి ఎలా హ్యాండ్తో కుట్టాను. ఇదంతా కూడా పళ్ళు వైపు వస్తుందండి. ఇదంతా కూడా ఇది కూడా అంతా కూడా పళ్ళు వైపు వస్తుంది. కుర్చీలకు వచ్చేసి ఇది వస్తుందండి. ఇది వస్తుందండి కుర్చీళ్ళకి. ఈ కలర్ అయితే వస్తుంది, నెట్టెడ్ క్లాత్ కలర్ అయితే వస్తుందండి. ఇక్కడ కుర్చీళ్ళ క్లాత్ దగ్గర కూడా ఇలా కింద వైపు అయితే ఇలా వేసానండి. చూసారా, ఇలా వేసాను. కింద వైపు అంతా కూడా ఇలా కట్ వర్క్తోనే వచ్చింది వేసానండి. పైన వర్క్ మాత్రం ఇలా ప్లెయిన్గా ఉండే క్లాత్ వేసానండి. ఇది కుర్చీళ్ళు అండి. ఇదంతా కూడా కుర్చీళ్ళకి వచ్చే క్లాత్ అండి. ఇదండి. పైన మాత్రము మనకి కుర్చీలు లోపలికి దోపుకుంటాం కదండి. ఈ క్లాత్ వచ్చేసి కొంచెము లావుగా అనిపిస్తుంది కదా. అలా లావుగా అనిపించినప్పుడు మనకెంత పొట్ట ఎక్కువ అనిపిస్తున్నట్టుంటుందండి. మనం దోపుకునేటప్పుడు ఇదంతా కూడా లోపలికి వెళ్ళిపోయి కొంచెము ఎక్కువ పొట్ట అనిపిస్తుంది, కొంచెం లావు అనిపిస్తుంది అని చెప్పేసి నేను ఇలా అయితే మాత్రం ఇలా వేసాను. లోపలికి పోయేంత వరకు కూడా ఇది వేసానండి. లోపలికి ఎంతవరకు అయితే మనకు పోతుందో నా సైజ్ పెట్టుకొని, మనకి ఎంత సైజ్ కావాలంటే కూడా అంత సైజ్ పెట్టుకొని, మన ఆకు లోపలికి ఇంత పోతుందండి నాకు. అందుకని నేను ఇది వేసానండి పైన. ఇది లోపలికి అంతా పోతుంది. పైన మనకి అదంతా కూడా ఇదే కనిపిస్తుంది. తర్వాత కటింగ్ స్టార్టింగ్ నుంచి ఇదైతే వేసానండి. కింద వైపు అయితే ఇలా వచ్చింది. ఇకపోతే స్టార్టింగ్ కటింగ్లో ఈ క్లాత్ వేసానండి. ఇన్ని క్లాత్లు వేశారు, ఇన్ని జాయింట్లు పడ్డాయని మీరు అనుకుంటారేమో. కాకపోతే ఈ కలర్ క్లాత్ ఇక్కడ ఎందుకు వేసానంటే, ఇది కట్టు చెంగు దగ్గర నుంచి మనం ఇటు సైడ్ నుంచి దోపుకున్నప్పుడు కట్టు చెంగు లోపల వైపు వస్తుందండి. ఇది లోపల వైపు ఎందుకు వేసాను అంటే, ఇది కుర్చీళ్ళకి వస్తుందండి. చూసారా, ఇది కుర్చీళ్ళకి వచ్చింది. ఇది మనము ఇదే కలర్ రన్నింగ్లో కనుక గ్రీన్ పెట్టామనుకోండి, దీనిపైన గ్రీన్ వచ్చిందంటే కొంచెం ఇలా గ్రీన్గా కనిపిస్తుందండి. చూస్తారా, ఇలా గ్రీన్గా కనిపిస్తుంది. అలా కనిపించకుండా నేను కట్టు చెంగులో మాత్రం ఇది వేసానండి. దీని మీద ఈ క్లాత్ వచ్చిందనుకోండి, ఇలా ఉంటుందండి. మనకి ఏ మాత్రం కనిపించదండి, ఎక్కడా కూడా గ్రీన్ అనేది కనిపించదు. ఇదే కలర్ బాగా డార్క్గా అనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ. ఇప్పటికి కూడా చాలా ట్రెండీగా అనిపిస్తుందండి. 15 ఇయర్స్ బ్యాక్ చేసుకున్న శారీ అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా చాలా ట్రెండీగా అనిపిస్తుందండి. చాలా మంచి లుక్తో అయితే ఉంటుందండి. మంచి చమ్కీ వర్క్ అండి. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది మంచి నెట్టెడ్ క్లాత్ అండి. మంచి షైనీగా అనిపిస్తుంది, మంచి లుక్ వస్తుందండి. చూసారు ఎంత బాగుందో క్లాత్, మంచి షైనీగా, ఎంత కూడా చమ్కీ వర్క్ అండి. నైట్ టైం అయితే చాలా బాగుంటుంది ఇది. ఇంకా కూడా వీడియో కంటే కూడా మంచి డార్క్ కలర్ అండి. వీడియోలో కొంచెం డల్గా అనిపిస్తుంది. అప్పట్లో ఇలాంటి శారీస్ చాలా చేశానండి. ఈ వీడియోలో అయితే 2 శారీస్ మాత్రం చూపిస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో తర్వాత మిగతావి షేర్ చేసుకుంటానండి. ఈ శారీ ఎలా అనిపించిందో, ఈ శారీ అయితే ఎలా వస్తుందండి, చాలా చాలా బాగుంటుందండి ఈ శారీ. ఈ శారీ ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి. చూసారా ఇలా వచ్చింది. నాకైతే ఈ శారీ చాలా బాగా నచ్చిందండి. ఇప్పటికీ కూడా మంచి ట్రెండీగా ఉంది. అప్పుడు కష్టపడి చేసుకున్నా కూడా ఇప్పటికి కూడా మంచి ట్రెండీగా ఉంది అనిపించి నాకు చాలా తృప్తిగా అనిపిస్తుందండి ఈ శారీ అయితే. ఇలా హ్యాండ్ వస్తుందండి.
జాయింట్ ఏమైనా కనిపిస్తుందా అండి? ఇలా అయితే హ్యాండ్ వస్తుంది. ఇలా వస్తుందండి. ఎలా ఉందండి హ్యాండ్? ఇలా అయితే వస్తుంది హ్యాండ్. జాయింట్ ఏమి కనిపించట్లేదు కదండి. కనిపించకుండా ఉంటుందనే దీని మీద అయితే ఇలా వేశారండి. ఇది కట్ వర్క్ అంటే ఇదంతా కూడా కట్ వర్క్. ఇదంతా కూడా కట్ వర్క్ అండి. చాలా మంచి లుక్తో అయితే ఉంటుందండి. ఈ శారీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ శారీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దామండి.